మంచిర్యాల మార్కెట్ అంతా కూడా క్లీన్ చేసే కార్యక్రమం తీసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై సీరియస్గా తీసుకున్న పరిస్థితి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపై వెంటనే సీరియస్గా తీసుకోమని యాజ్ పర్ నామ్స్ ప్రకారం గతంలో ఇచ్చిన పర్మిషన్ ఎక్కడి వరకు ఉన్నాయి, గతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడికైతే పర్మిషన్ ఉన్నాయో అక్కడికే ఉండాలి, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని ఇటు మున్సిపల్ అధికారులతో పాటు ఇటు స్థానిక ఎమ్మెల్యే కూడా సీరియస్ తీసుకున్న పరిస్థితి. నిజానికి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా మార్కెట్లో ఎక్కువగా అవుతున్న పరిస్థితి మనము విజువల్స్లో చూపెట్టచ్చు. ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ ఉన్న అన్నిటినీ రిమూవ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ముందు ఎక్కడిదక్కడ మెట్లు కావచ్చు, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ కావచ్చు తీసేసిన పరిస్థితి. మున్సిపల్ అధికారులు కూడా సీరియస్గా దీనిపై పనిచేస్తున్నారు. మనం ఒకసారి చూపెట్టచ్చు. మనం ప్రస్తుతానికి మంచిర్యాల మార్కెట్ చౌరస్తాలో ఉన్నాం. మంచిర్యాల మార్కెట్ చౌరస్తాలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉండడం, దానివల్ల ట్రాఫిక్ సమస్య నిరంతరం ఉండడం అనేది ప్రధానంగా మారింది. అయితే దీనిపై అంటే గతంలో నామ్స్ ప్రకారం మార్కెట్లు విధి విధానానికి ఎక్కడి వరకు ఉండే ఏంటి అన్న దానిపై అధికారులు సీరియస్గా దృష్టి పెట్టారు. దాంతోపాటు ముఖ్యంగా మున్సిపల్ పర్మిషన్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, మున్సిపల్ పర్మిషన్ గతంలో ఏ విధంగా ఉంది. వాస్తవానికి ఇది ఇంతకు ముందే పూర్తి రోడ్డు వెడల్పు కార్యక్రమానికి చేయవలసి ఉండే, కొంత ఆలస్యమైంది. అయితే ఆలస్యమైన తర్వాత మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంచిర్యాలలో ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం మార్కెట్లో తీసుకున్న పరిస్థితి. దీనిపై సీరియస్గా ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనబడుతుంది, సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని సీరియస్గా తీసుకున్న అనంతరం వెంటనే అంటే మార్కెట్లో రోడ్డు వెడల్పు కార్యక్రమం లేకపోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. అదేవిధంగా షాపుల ముందు కన్స్ట్రక్షన్ అంటే ఎంక్రోచ్మెంట్ వల్ల రకరకాల ఇబ్బంది జరుగుతుందని ఎక్కడిదక్కడ తీసేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూపెడుతున్నాం. ముఖ్యంగా ఏదైతే ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ ఉన్నారో హద్దుకు మీరి పర్మిషన్స్కు మీరి ఉన్న ఎంక్రోచ్మెంట్ని ఇప్పటికే తొలగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు మున్సిపల్ అధికారులు నేరుగా వచ్చి తొలగించిన పరిస్థితి కనబడుతుంది. తొలగించి ఎక్కడిదక్కడ డిమాలిష్ చేస్తున్నారు, డిస్మెంటల్ చేస్తున్నాడు. ఒక మార్కెట్లో అందరూ సహకరించాలని ఇటు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా ఉంది అనే దానిపై కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పరిస్థితి ఏంది, ఈ వెడల్పు కార్యక్రమం ద్వారా రోడ్డు వెడల్పు వైండింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలు ఏమంటున్నారు తెలుసుకున్నాం. ఎట్లుంది మార్కెట్లో? ఇంతకుముందు ఇబ్బంది ఉండేది కదా, ఇప్పుడు బాగుంది. ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇది ఎప్పుడో చేయాల్సిన పని, ఇది గత ప్రభుత్వంలో ఎవరు చేయలేదు. ఇప్పుడు మన వాళ్ళు బాగా డైరీ చేస్తున్నారు, ఇది మెచ్చుకోవచ్చు. ఇది ఎందుకంటే పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్ల మీద కట్టి ఈ ఫ్రూట్ షాపులు వీళ్ళు ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టాలి. ఇలా మన ఏంటంటే లోపలికి ఆటోలు అవి పోకుండా లేడీస్ కానీ ఎవరు కానీ ఇబ్బంది అవుతుంది బాగా. అట్లా కాకుండా కొంచెం మంచిగా ప్రజలకు ఉపయోగపడేది చేయాలి. సెల్లార్ లేదు, పార్కింగ్ లేదు, ఏది లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? మన మార్కెట్ ఇది ఒకటే ప్లేస్, ఒక మార్కెట్ ఒకటే లైన్. ఇది ఇంత ట్రాఫిక్ అన్న పండుగ అయితే చూడండి, అక్కడ మొత్తం ట్రాఫిక్ అంతా జరుగుతుంది. అందుకే సెల్లార్ పార్కింగ్ కోసం ఇది సెల్లార్ చేస్తే బాగుంటుంది అని చెప్పాను. దానికి ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడు, ఇబ్బంది వల్లనే ఇలాంటి వైండింగ్ జరుగుతుందని అంటున్నారు. నిజమా? అయ్యో, వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు. ఈ 5 సంవత్సరాలు మంచి చేసినా చెడు చేసినా వాళ్ళకేం ఉపయోగం లేదు కదా దీనివల్ల. ఇప్పుడు ప్రజలకు ఉపయోగం, ఇది ప్రజలకు ఉపయోగం కాబట్టి చేయాల్సిందే. ఇది ఏంటంటే రోడ్డు వైండింగ్ వల్ల రేపు పొద్దున మార్కెట్ అంతా కూడా సుందరీకరణ ఉంటుంది. మీలాంటి యువకులు ఏం చెప్పబోతున్నారు దీని మీద? అదే ఎవరికైనా ఇప్పుడు మా నలుగురికి ఎలా అయితే మనకు కంఫర్ట్ ఉంటుందో అది చేస్తే మంచిది. సుందరీకరణ పేరుతో వెడల్పు చాలా బాగుందని చెప్తున్నారు. అయితే నిత్యం ఇక్కడే ట్రాఫిక్లో ఉంటారు. అసలు పరిస్థితి ఏంది, ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మనం సార్తో కూడా మాట్లాడిద్దాం. అసలు ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సార్ ఏంటి సార్ పరిస్థితి? మార్కెట్లో చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. నిజమా అబద్ధమైదా? నిజమే. ఏంటి అసలు పరిస్థితి? అంటే రూల్ ప్రకారం రోడ్ కబ్జా చేసుకొని కట్టుకునే వాళ్ళంతా దాని రోడ్ వెడల్పు చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఈ రోడ్ వెడల్పు వల్ల అంటే వచ్చే ప్రజలు ఏమంటున్నారు? ప్రజలకు మంచి పని చేస్తుంది అంటుంది. అంతేనా? అంతే. ఎందుకంటే రోడ్డు ట్రాఫిక్ ప్రాబ్లం లేకుంటుంది, ఇది మంచి పని చేస్తుంది అంటుంది. ట్రాఫిక్ నిరంతరం ఈ మార్కెట్లో ఎక్కువ ఇబ్బంది ఎందుకు జరిగేది అసలు? మొత్తం మార్కెట్ ఇక్కడనే బట్టల షాప్ ఇక్కడ ఉన్నాయి కానీ రోడ్డు తక్కువ ఉన్నది, జనాలు ఎక్కువ ఉన్నారు. ఆ రోడ్ మొత్తం ముందు వచ్చి కట్టుకునే ఇట్లా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి రూల్ ప్రకారం వాళ్ళు కూలగొడుతుంది, మున్సిపల్ వాళ్ళు ప్లస్ దీనికి సంబంధించిన వాళ్ళు.
మీతో చాలా మంది ఆగుతున్నారు, అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు, ఏమంటున్నారు? అంటే 90% మంచి పని చేసింది అంటారు. ఒక 10% బాధ ఉన్నది కొందరికి ఉన్న వాళ్ళకు. 90% 100% మంచి పని చేస్తున్నారు. ఒక సీనియర్ అధికారిగా అంటే పోలీసులో మీరు హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నారు. ఏంటి 35 years ఉన్నారు, ఇది బాగుందా? ఇది బాగుంది. కొంచెం ఇబ్బంది సాధారణ మామూలు పబ్లిక్ ఇది ఇబ్బంది కాకుండా మంచిగా ఉన్నది. ట్రాఫిక్ ఫ్లో ఇది ఈజీగా ఇదైపోతుంది, మూవ్ చేసుకోవచ్చు. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి మంచే జరుగుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఇదంతా రద్దీగా ఉన్న ప్రదేశం. మంచిర్యాలకు ఇది ఒక గుండెకాయ లాంటిది. అయితే ప్రధానంగా అన్ని షాపులు, ఇక్కడ బట్టల షాప్ ఇక్కడే ఉంటుంది, ఫ్రూట్ షాప్ ఇడే ఉంటుంది, మార్కెట్ ఇడే ఉంటుంది, రకరకాల ఆ మర్చెంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అందుకనే ఈ రోడ్ అంతా కూడా ముందు నుండి కూడా వెడల్పుగా ఉండేది. అయితే ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ అయ్యారు. మళ్ళీ చెబుతున్నాను, ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ అయ్యారు. మనం కొంతమంది ఆటో వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు, ఒకసారి తెలుసుకుందాం. ఇంతకుముందు రోడ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, ఏంది పరిస్థితి? ఇంతకుముందు చిన్నగా ఉండే, ఇప్పుడు కొంచెం మంచిదా కాదా? మంచిదే. పూర్తిగా చెప్పు. మంచిదే. నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నా. బాగుందా? బాగుంది. అంటే మంచి పనేనా చేసేది అధికారులు? మంచి పనే. ఇది పరిస్థితి. ప్రధానంగా వెడల్పు కార్యక్రమం అంటే మంచిర్యాలు సుందరీకరణ కార్యక్రమం ఏదైతుందో ఇది చాలా మంచి పని అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం కొంతమంది అధికారులతో కూడా మాట్లాడిచ్చాం. కొంతమంది స్వచ్ఛందంగా తీసేస్తున్నారు అంటున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఈ షాపులకు సంబంధించిన వారు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడిద్దాం. అసలు నిజంగానే ఈడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ఏదైతే మున్సిపాలిటీ వ్యవహరిస్తున్న తీరు మీద వ్యాపారులు ఏమంటున్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడిద్దాం. అసలు సార్ ఏంటి సార్ పరిస్థితి ఏ విధంగా ఉంది? కొద్దిగా దసరా దీపావళి ఉంది కదా, తర్వాత చేపిస్తే బాగుంటుంది అని మా ఉద్దేశం. అట్లా ఎంక్రోచ్మెంట్ అయ్యారు, అది ఇది ఎంక్రోచ్మెంట్ అంటే ముందుగా ఈ మంచిర్యాల మొత్తం అట్లనే ఉన్నది. మేము అంతా ఒకటే దుకాణం ఉంది, అన్ని దుకాణాలు కూడా ప్రతి ఒక్కటి ఎంక్రోచ్మెంట్ అయినట్టే ఉంది కదా. రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఎక్కడ మంచిర్యాలే లేదు మొత్తానికి. ఏంటి సార్ అంటే ఈ మార్కెట్కి సంబంధించిన అంశం కాస్త వైరల్గా మారింది. ఇప్పుడు రేపు దసరా ఉంది, వచ్చేది దీపావళి ఉంది, ఏంది దీనిపై ఏం చెప్పారు? అధికారులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరిగిందా? ఇక అధికారులు మేమైతే ఏం మాట్లాడలేదు. పొద్దున మేము వచ్చేవరకే కూలగొట్టున్నది ఇక్కడ. ఏం చేస్తాం, గవర్నమెంట్ ఆదాయాల రూల్ ప్రకారం అంటే చేయాలి. అది పద్ధతి కరెక్టే కావచ్చు, కానీ కొద్దిగా దసరా దీపావళి ఉంది, 2 రోజుల నుంచి ఎవరికి గిరాకులు లేవు. కొద్దిగా ఇప్పుడు ఈ వారం రోజులు ఆగి గిట్ట టైం ఇచ్చి కూలగొడితే బాగుండేదని మా ఉద్దేశం అంతే. ఇది పరిస్థితి. కొంత మాకు సమయం ఇస్తే బాగుంటుండే. దసరా దీపావళి వస్తుంది అంటే ఇది ఎక్కువగా మార్కెట్ ఈ సమయంలో ఉంటుంది కాబట్టి కొంత సమయం ఇస్తే బాగుండే అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూపెట్టచ్చు, ప్రధానంగా ఎంక్రోచ్మెంట్ అంతా కూడా తీసేస్తున్నామని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎంక్రోచ్మెంట్ విధానం మీద ఏమంటున్నారు ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి? చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్కు కృతజ్ఞతలు, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈ రోడ్ల నడవాలంటే పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. వెనకెవరు వచ్చి గుద్దుతారో ముందెవరు వచ్చి గుద్దుతారో అని భయంగా బండ్లు డ్రైవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇది మంచి పద్ధతి. రోడ్ల మీద అది ఏదైనా కానివ్వండి, అది ఎంత పెద్దోడైనా కానివ్వండి, తీసేయడం చాలా ఉత్తమమైన పద్ధతి. నిజంగానే అప్రిషియేట్ చేస్తారు. ఏ ప్రజలైనా ఇంతమంది మెజారిటీ పీపుల్ అప్రిషియేట్ చేస్తారు. మైనారిటీ పీపుల్ కొంచెము వ్యతిరేకిస్తారు కావచ్చు, వాళ్ళ ఆస్తులు పోతానని, వాళ్ళ కూలగొడతానని. కానీ మెజారిటీ పీపుల్కు లాభం చేసే పని చేసినందుకు వారికి అనేక ధన్యవాదాలు. స్థానిక ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇట్లాంటి పనులు చేయాలి. చేస్తే మెజారిటీ పీపుల్ లబ్ధి పొందుతారు, మంచిగా సేఫ్గా ప్రయాణం చేస్తారు, ట్రాఫిక్ రూల్స్ మంచిగా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటుందని నా అభిప్రాయం. రోడ్ల మీద అది మసీదు కానీ, చర్చ్ కానీ, గుడి కానీ, మసీదు కానీ, చర్చ్ కానీ, గుడి కానీ, ఏదైనా కానీ, అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఏ సంబంధం లేదు. ట్రాఫిక్ వెల్ఫేర్ దృష్ట్యా ఇది చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడము సర్వత్రా అభినందనలే వస్తాయి. కానీ అవి రావు, వ్యతిరేకం రాదు. వ్యతిరేకం వచ్చినా వాళ్ళు మైనార్టీల వర్గము, వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఇట్లాంటి మీరు ప్రొసీడ్ చేయండి. మీ వెనుక ప్రజలందరూ కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు. నేను చాలా అభినందిస్తున్నాను. ఇది మంచి పని చేయాలి. ఇది పరిస్థితి. ఇది మంచి పని చేయాలి. యాక్చువల్లీ ఇది ఇంతకుముందే జరిగేది ఉండే, కాస్త ఆలస్యమైందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే పని ప్రారంభించారు. సుందరీకరణ అంటే మార్కెట్కు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. అయితే ముఖ్యంగా దీనిపై కొంతమంది వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఏది కాదు, ప్రజలు ఎక్కువ మంది స్థానిక నాయకులు కావచ్చు ఎమ్మెల్యే గారికి మద్దతుగా నిలుస్తారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మంచిర్యాలలో రోడ్డు వెడల్పు కార్యక్రమం కాస్త సంచలనంగా మారింది. తెలియకుండానే నేరుగా అధికారులు షాపుల దగ్గరికి వచ్చేస్తున్నారని ఇటు షాపులకు సంబంధించిన యజమానులు ఆరోపిస్తుంటే అటు అధికారులు మాత్రం ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఉన్నారు, నాలాలంతా కబ్జా అయిపోయింది, రోడ్డు నిబంధన ప్రకారం మేము వెడల్పు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, మార్కెట్ను కాపాడుకోవాలి, మార్కెట్ రోడ్ను కూడా కాపాడుకోవాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మంచిర్యాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మాణం చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగానే గతంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పిన విధంగా ముఖ్యంగా అంతా డిమాలిష్ చేస్తామని అప్పుడు చెప్పిన విధంగానే ఇప్పుడు డిమాలిష్ చేస్తున్నారు. ఇక్కడ మాతా శిశు ఆసుపత్రి 350 కోట్ల రూపాయలతో ముఖ్యంగా ఆసుపత్రి నిర్మాణం ఏర్పాటు చేస్తాం, లేదా మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం చేస్తామని చెబుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే కూడా ఇక్కడే ఉండి కూలగొట్టే దృశ్యాలను దగ్గరుండి చూస్తున్న పరిస్థితి, దగ్గరుండి కూలగొడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ప్రధానంగా ఆసుపత్రి మంచిర్యాలలో మెరుగైన ఆసుపత్రి లేదు, మంచిర్యాలలో మెరుగైన ఆసుపత్రి లేదు కాబట్టి ముఖ్యంగా కూలగొడుతున్నాం. ఇక్కడ మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నాం, 350 కోట్ల రూపాయలతో ప్రపోజల్ చేశామని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే అటు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కూడా పర్మిషన్ ఇచ్చారని చెబుతున్న పరిస్థితి. అప్రూవల్ కూడా అయిపోయింది, ల్యాండ్ అలాట్ చేస్తున్నాం, ల్యాండ్ వారికి అప్పజెప్పే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. ఇక్కడ శంకుస్థాపనకు సంబంధించి కొబ్బరికాయలు కూడా కొట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా చుట్టు ప్రాంతంలో మంచి ఆసుపత్రి కావాలి, మంచి ఆసుపత్రి సెంటర్లో ఉండాలి. ఇప్పుడున్న మాతా శిశు ఆసుపత్రిలో గోదావరి నీటి ఉప్పొంగడంతో నేరుగా ఆసుపత్రిలో చేరుతున్న పరిస్థితి కనబడుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది, నేరుగా భారీ క్రేన్ సాయంతో అదేవిధంగా ఇటు జేసీబీ సాయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూలగొడుతున్న దృశ్యాలు మనకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. ప్రధానంగా మార్కెట్ 12 కోట్లతో గత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఎమ్మెల్యే చేసిన తప్పిదం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా 4 ఎకరాల R&B భూమిని ఇటు మేము ఆసుపత్రికి అప్పచెప్తున్నాం, ఆసుపత్రికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడితే ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ప్రభుత్వ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూలగొట్టే పరిస్థితి ఏర్పడింది? ఇది కేవలం బీద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు గత శాసనసభ ఎలక్షన్ల ముందు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే MCH హాస్పిటల్ గోదావరి ఒడ్డున కట్టడం జరిగింది, దానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి అప్పుడు శాసనసభ్యులు అయితేనేమి 20 కోట్ల ప్రజాధనాన్ని గోదావరి నీటిలో ముంచడం జరిగింది. ఆ గోదావరిలో MCH హాస్పిటల్ కట్టడం వల్ల ఆ రోజు 2 సార్లు మాతా శిశు హాస్పిటల్ గోదావరి నీటితో వరదల వల్ల మునిగిపోవడం జరిగింది. ఆ రోజు మా ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం మేము మా కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి అర్ధరాత్రి చాలామంది ప్రాణాలు కాపాడి అక్కడ అప్పుడే డెలివరీ అయినటువంటి పేషెంట్లను చిన్నపిల్లలను తీసుకొచ్చి కూడా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ని నిర్మించే ముందు మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు కూడా చెప్పడం జరిగింది, అది హాస్పిటల్ కట్టడానికి అనువైన ప్రాంతం కాదు, అక్కడ కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి అధికారులు ఒప్పుకోలేదు, మీరు అక్కడ కట్టద్దు అని చెప్తే అట్లాంటి విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం వాళ్ళ స్వార్థం కోసం, కమిషన్ల కోసం అటువైపు ఉన్న వాళ్ళ భూములకు రేటు రావాలనే ఉద్దేశం కోసం అప్పుడు టీఆర్ఎస్ నాయకులు అక్కడ MCH హాస్పిటల్ కట్టడం జరిగింది.
అదే ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత వారికి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చాలా రిస్క్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ మార్కెట్ కట్టడం వల్ల ఎవరికి పెద్ద ఉపయోగం అంటూ ఉండదు. ఎందుకంటే చేపలు అమ్ముకోవడానికో కూరగాయలు అమ్ముకోవడానికో ముఖ్యం కాదు. ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో దానికి ఎదురుగా ఐబీ మంచిర్యాల పట్టణం నడిబొడ్డున ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు ఉమ్మడి జిల్లా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా కరీంనగర్ హైదరాబాద్ వెళ్ళడం తప్పుతుంది. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మేలు చేయడం జరుగుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారి సహకారంతో, ఆరోగ్య శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి సహకారంతో త్వరగా మాట్లాడి దాదాపు 600 పడక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం 350 కోట్ల రూపాయల బడ్జెట్లో కట్టడం జరిగింది. దానిలో భాగంగానే మొదటి విడతగా 50 కోట్ల రూపాయలు కూడా రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మించిందో దాన్ని ఈరోజు డిస్మెంటల్ చేయడానికి కూడా పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఏదైతే బలిగిన వర్గాలకు బీద వర్గాలకు కావాల్సింది వైద్యము విద్య ఇది ఒక్కటే. దీని ద్వారానే వాళ్ళ ఆర్థిక అభివృద్ధి అయితేనేమి చైతన్యవంతులు అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, ప్రజలు బాగుంటారనే ఉద్దేశం కొద్ది ఈ కార్యక్రమం చేపడుతున్న ఉద్దేశం అదే. దానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. పెద్దలు ప్రేమసాగర్ రావు గారిని కూడా సమర్థించడం జరుగుతుంది. చెప్పండి, ఏంటి 12 కోట్లతో నిర్మాణం చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని ఈరోజు ఎమ్మెల్యే గారే స్వయంగా ఇక్కడ ఉండి కూల్పిస్తున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ప్రజలు ప్రభుత్వ ధనాన్ని ఇట్లా వృధా చేస్తుంటే వెంటనే వ్యతిరేకత ఏమన్నా కాదా? ఏంది అసలు పరిస్థితి? కొన్ని సందర్భాలు ఉంటాయి, ఏదైతే ప్రజలకు ఏది అవసరం, ప్రజలకు ఏది అవసరం లేదు, అత్యవసరం ఏది అనే కోణాలు ఆలోచిస్తే ఈరోజు మంచిర్యాలలో మరి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చేసినటువంటి పని 100% 100కు 1000% కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు ప్రజలు చూస్తున్నారు. దాదాపుగా మీరు ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నారు కదా, దాదాపు 10,000 మంది రోడ్ల మీద ఇక్కడికి వచ్చి మరి వారికి మీరు చేసే పని కరెక్ట్ సార్ అని చెప్తున్నానంటే మరి ఈ చేసే పని కరెక్టా కాదా అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే గత పాలకులు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అని ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా కూడా మాతా శిశు ఆసుపత్రిని గంగొడ్డు కట్టద్దని ఎన్నిసార్లు చెప్పినామో అన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా ఇక తీసుకుపోయి గంగొడ్డు కట్టింది. అప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రేమసాగర్ రావు గారు చెప్పారు, ఆయన ఇంట్లో కట్టారు. ఎన్నిసార్లు మునిగింది, ఎన్నిసార్లు అక్కడ నుండి మనము ఆ బాలింతలను తీసుకొచ్చి చిన్నపిల్లలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం, మీరు అందరూ చూసారు. అంటే అక్కడ వాళ్ళు చేసిన పనికి అది కరెక్ట్ అని చెప్పేసి అప్పుడు ప్రజలు నిర్ధారించారు. అదే విషయంలో ఇక్కడ ఏదైతే నడిబొడ్డు మంచిర్యాలకు ప్రధానమైన ప్రాంతం ఈ ఐబీ చౌరస్తా, దీంట్లో ఇక్కడ జిల్లా ఆసుపత్రి ఉంది. ఈ జిల్లా ఆసుపత్రికి ఎదురుగానే మాతా శిశువుని కట్టాలి. ఇక్కడ ఒక ఐబీ అనే గెస్ట్ హౌస్ ఉంది, ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీన్ని ఇక్కడ వేరే గారు పంపించి ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ కట్టాలనే ఉద్దేశంతో అప్పుడు కూడా ప్రేమసాగర్ రావు గారు సురేఖమ్మ గారు జిల్లా అధ్యక్షురాలు ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పెడచేను పట్టి కేవలం కమిషన్ల కోసమే త్వరగా టకటక కమిషన్ల కోసమే ఏదైతే మరి ఫైల్ మూవ్ చేసి ఇంటిగ్రేటెడ్ నిర్మాణం ఒకటి మార్కెట్ మీద చేపట్టడం జరిగింది. ఈ చేపట్టినప్పటి నుంచి ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ వ్యతిరేకతలో భాగంగానే ఆ రోజు పెద్దలు ప్రేమసాగర్ రావు పాటించారు. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా మాతా శిశు హాస్పిటల్ కడతా అని చెప్పారు. కానీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కేవలం 6 నెలల కాలంలోనే కేవలం ఒక మరి మాతా శిశు ఆసుపత్రి కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే కరీంనగర్కు హైదరాబాద్కు మరి అక్కడ పేషెంట్లు పోవద్దు, ఇక్కడే ఒక మంచి హాస్పిటల్ నిర్మించుకుందామనే ఉద్దేశంతో నిర్మించడం జరుగుతూ ఉంది. దీనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా ఇటు మహారాష్ట్ర నుంచి వస్తారు, ఇటు ఈ 2 ప్రాంతంలో ఉండే మహారాష్ట్ర కావచ్చు, ఇటు కరీంనగర్ నుంచి కూడా ఇటే వచ్చే అవకాశం ఉన్నది. అంటే దాదాపుగా 350 కోట్లతో నిర్మించే మరి కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే ఒక చిత్తశుద్ధి నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు మరి ప్రేమసాగర్ రావు గారు కాబట్టి ప్రజల నుండి ఎలాంటి విభేదాలు రావట్లేదు. ఇది మీరు చేసే పనే కరెక్ట్ అని చెప్తున్నారు. అయినప్పటికీ మీకు ఇంకొక విషయం చెప్తున్నా, మొన్న నస్పూర్లో కూడా మరి ఒక బీఆర్ఎస్ నాయకుడు మరి ఏదైతే తప్పుడు నిర్మాణం చేపట్టిండు, తప్పుడు నిర్మాణం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే అప్పుడే వాళ్ళు నిర్ధారించి నోటీసులు ఇచ్చారు. అయినా ఆ విషయంలో కూడా కూల్చినప్పుడు కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు తప్ప ఎప్పుడు వ్యతిరేకించలే. అంటే ఏదైతే మంచి ఏదైతే చెడు అన్నదాన్నే ప్రేమసాగర్ రావు చేస్తారు తప్ప మంచి అని 10 మంది అంటే దాన్ని ఏ విధంగా కూడా ముట్టుకోరు. ఎందుకంటే ప్రజల అభిష్టం మేరకు చేసిన వ్యతిరేకించే వాళ్ళకు ఏం చెప్పబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? మేము కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్షంలో వ్యతిరేకించినాం. ఇప్పుడు ఏదైతే మేము చేస్తున్నట్టు పని అధికారంలోకి వచ్చినట్టు పని ప్రేమసాగర్ రావు చేస్తున్నట్టు పని మా అధికార పక్షమే కాకుండా ప్రతిపక్ష వాళ్ళు కూడా ఇవాళ మరి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఫోన్లు చేసి మరి వాళ్ళు మీరు చేసే పని కరెక్ట్ అని చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇది పరిస్థితి. మాకు
ప్రతిపక్ష పార్టీలు కూడా మీరు చేసే మంచి పని అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది అంటున్నారు. అయితే మనం చూపెట్టచ్చు, ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ 12 కోట్ల రూపాయలతో అప్పటి ప్రభుత్వం నేరుగా ఇటు నిర్మాణం చేసింది. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏదైతుందో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 12 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇక్కడ అవసరం లేదు, ఈ సెంటర్లో ఒక మంచి వైద్యశాల కట్టాలి, వైద్యశాల ప్రధానంగా ఇక్కడే వైద్యశాల ఉంటుంది, వైద్యశాలకు అనుగుణంగా మంచి ఆసుపత్రి కూడా ఉండాలి, ఆ ఆసుపత్రి ప్రధానంగా 350 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నామని ఇటు ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి. ఇటు విద్యా వైద్యమే నా ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే చెబుతున్నారు. మనతో పాటు ఇంకో నాయకుడు ఉన్నాడు, మాట్లాడండి. ప్రభుత్వ ధనము వృధా ఏం కావట్లేదు. ఎందుకంటే గతంలో 4 సార్లు గెలిచిన మంచిర్యాల నియోజక మాజీ ఎమ్మెల్యే గారు అసమర్థ పాలన వల్ల ఈరోజు ఇక్కడ గేటర్ మార్కెట్ కూలగొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే మీద కోపంతో కూలగొడుతున్నా లేదంటే అలా ఏం లేదు. పేద ప్రజలు గోదావరి ఒడ్డున మాతా శిశు ఆసుపత్రి కట్టడం వల్ల అది ముంపు ప్రాంతం గురవడంలో దానివల్ల అక్కడ గర్భిణీ స్త్రీలే కావచ్చు, బాలింతలే కావచ్చు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా ప్రేమ్ సాగర్ రావు గారి హామీ మేరకు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము వాళ్ళ పసి శిశువులను గర్భిణీ స్త్రీలను మేము ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ బాధను అప్పుడు ఆ ఎలక్షన్ల హామీలో కావచ్చు, బట్టి విక్రమార్క గారి పాదయాత్రలో కావచ్చు, పెద్దలు ప్రేమ్ సాగర్ రావు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ పేద ప్రజలకు ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రతి పేదవారికి ఈ సెంటర్లో ఉంటుంది. ఇక్కడ నుండి అప్పుడు మాతా శిశు హాస్పిటల్ ఇవ్వాలంటే మినిమం 200 రూపాయలు అయితే ప్రతి టెస్ట్కు మళ్ళీ మంచిర్యాల రావాలంటే ఒక పేషెంట్కు ఒక 3-4 వేలు ఖర్చు వస్తుంది నేను ఉద్దేశంతో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ గేటర్ మార్కెట్ కూలగొట్టి ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ రేంజ్లో ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది. రైట్, ఇది పరిస్థితి. ఈ మార్కెట్ను కూలగొట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూలగొట్టి 350 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయబోతున్నాం. ఇప్పుడున్న మాతా శిశు ఆసుపత్రి గోదావరి ఒడ్డున ఉంది, గోదావరి ఉప్పొంగుతో నేరుగా నీళ్లు చేరుతున్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయి. గతంలో కూడా పలుసార్లు కథనాలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. దీనిపై పెద్దలు ప్రేమ్ సాగర్ రావు కట్టుబడి ఉన్నారని ఇటు వారి పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అటు పక్కన ప్రతిపక్షం మాత్రం కక్ష సాధింపుతోనే, మళ్ళీ చెబుతున్నాను, కక్ష సాధింపుతోనే ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూలగొడుతున్నారు. మార్కెట్ కూలగొట్టడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని అటు మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పిన ప్రకారం, నేను చెప్పిన విధానం ప్రకారం ఒక్కొక్కటి పనిచేస్తూ పోతున్నాను. ఒకవేళ కనుక ఆసుపత్రి నిర్మాణం చేయకపోతే నా ఎమ్మెల్యే పదవినే రాజీనామా చేస్తాను, రాజీనామా కాకుండా రాజకీయ సన్యాసానికి కూడా నేను సిద్ధమే అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావే దగ్గరుండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూలగొట్టి ఇక్కడున్న 4 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పచెప్తూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఇటు శంకుస్థాపన చేయడానికి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.